వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన రాష్ట్ర తీరంపై మనకే పూర్తి హక్కులు, ఓటు మనదే వేట మనదేనన్న సీఎం చంద్రబాబు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం, 4 రోజుల్లో 4 రూపాయలు పెంచారని ఫైర్. కుక్కల తొలగింపుపై గత ఆదేశాలే కొనసాగుతున్నాయన్న సుప్రీంకోర్టు. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు. లూలు మాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, ఆహార పదార్థాల్లో పురుగులు, నాసిరకం నిల్వలు. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులను దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రధాని నిందితుడు దామోదర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇదే వ్యవహారంలో మరికొందరిపై కేసులు నమోదు చేసింది. వీటిని దర్యాప్తు చేసేందుకు జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బండి భగీరథ్కు పోక్సో కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవిని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్ర కలకలం రేపింది. బండి భగీరథ్ గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా జడ్జి మాధవీదేవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ కొన్ని ఐటీ సెల్ సోషల్ మీడియా వేదికల్లో అనుచిత ఆరోపణలతో కూడిన పోస్టులను సర్క్యులేట్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కేసు విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవీదేవి ఈ పోస్టులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఘం నేతలు కూడా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు సదరు పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులను దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రధాని నిందితుడు దామోదర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇదే వ్యవహారంలో మరికొందరిపై కేసులు నమోదు చేసింది. వీటిని దర్యాప్తు చేసేందుకు జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బండి భగీరథ్కు పోక్సో కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవిని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్ర కలకలం రేపింది. బండి భగీరథ్కు కనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా జడ్జి మాధవీదేవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ కొన్ని ఐటీ సెల్ సోషల్ మీడియా వేదికల్లో అనుచిత ఆరోపణలతో కూడిన పోస్టులను సర్క్యులేట్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కేసు విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవీదేవి పోస్టులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఘం నేతలు కూడా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు సదరు పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.
గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అనాథ శవం విషయంలో పోలీసులకు డాక్టర్లకు మధ్య వివాదం జరిగింది. వడదెబ్బకు రోడ్డు పక్కన ఉండే బిచ్చగాడు చనిపోవడంతో శవాన్ని పోలీసులు గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనే మార్చరీలో ఉన్న ఫ్రీజర్ గత వారం రోజులుగా పనిచేయటం లేదని, అందువల్ల డెడ్ బాడీ తీసుకోవడానికి డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ఫ్రీజర్ పనిచేయడం లేదని డాక్టర్లు అనాథ శవాన్ని మార్చరీ బయటే ఉంచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రీజర్ పనిచేయకుండా డెడ్ బాడీని ఎలా తీసుకోవాలని డాక్టర్లు అంటుంటే అనాథ శవాన్ని ఎలా అయినా సరే తీసుకోవాలని పోలీసులు వాగ్వాదానికి దిగారు. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని, కనీసం ఫ్రీజర్ను కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాకు రిసీవ్ కాపీ అయినప్పుడు మీకు తీసుకునే రైట్ లేదు కదా, నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను నెట్ ఇచ్చినప్పుడు మీకు బాడీని పెట్టలేదు, నేను రిసీవ్ ఏమంటే ఇవ్వలేదు. మళ్ళీ మేము వెళ్ళిపోయినాక బాడీ తీసుకొని లోడ్ పెట్టారు. మీదే రెస్పాన్సిబిలిటీ ఆ బాడీ. మీరు రిసీవ్ అయినప్పుడు మేము ట్రై చేసిందంట సార్. అది ఇది కరెక్ట్ కాదు సార్. మీరు చెప్పారు సార్. రండి ముందర రండి. 2 hours ఒక ఏఎస్ఐ, నేను ఒక ఎస్ఐని, నన్ను కాన్సర్ పెట్టుకొని డెడ్ బాడీ మార్చి పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకోలేదు. మీరు రిపోర్టర్స్ వచ్చిరని చెప్పి మీరు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేనేం సీరియస్ అయితే నేను కరెక్ట్ కాదండి. ఏం చెప్పండి, మీరు చెప్పండి, కరెక్ట్ ఏం చెప్పండి. మేడం ఇప్పటివరకు ఫ్రీజర్ కోసం ట్రై చేసింది. ఎవరు మీరు నాకు చెప్పలేదు. నేనేమడిగా సార్ మీకు సార్, నేను డెడ్ బాడీ కోసం మీకు ఇచ్చిన మీరు రిసీవ్ కాపీ ఇవ్వమని చెప్పిన. మీరేం చెప్పారు నాకు? మీరు అట్లా నాకు మీరేం చెప్పిన నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. మీరేం మాట్లాడినా నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. నేను చెప్పాను మీకు నేను రిసీవ్ ఇచ్చిన లెటర్ ఇచ్చిన, నేను రిసీవ్ కాపీ అని చెప్పిన. మీరేం చెప్పారు నాకు? మరి దాని అర్థమైంది సార్. అదే అంటే ఫస్ట్ ఫ్రీజర్ రావాలి కదా, ఫ్రీజర్ వస్తేనే దొరుకుతేనే కదా మేము మీకు కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఫ్రీజర్ కాదు సార్, ఫ్రీజర్తో బాడీ మార్చడం మీకు ప్రాబ్లం ఏంది? బాడీని మార్చడం ఫ్రీజర్ చేయడానికి ప్రాబ్లం ఏంది? ఎట్లా పెడతాం మార్చలేదు? మీరు ఫ్రీజర్ తప్ప తర్వాత పెట్టాడు సార్. ఫస్ట్ మార్చడం పెట్టడానికి ప్రాబ్లం మీ బాడీ అంటే చెప్పలేము కదా. దొరకపోవచ్చు కదా. ఇట్లా కాదు, కరెక్ట్ కాదు. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఫ్రీజర్ దొరకపోవచ్చు. దొరకపోతే మరి ఏం చేద్దాం? ఏం చేస్తారు? దొరకదు, మేము ఏం చేస్తాం? బాడీని ఆ సొల్యూషన్ తర్వాత తెలుస్తాయండి. కాదా మీరు బాడీ ఫస్ట్ మార్చడం ప్రాబ్లం ఏంటంటే అన్నారు కూడా రాలేదు. అప్పుడే సార్ నేను 2 hours ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ సీసీ కెమెరాస్ ప్రతి చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయి. నేను చెప్పాను, నేను ఇక్కడ ప్రతి సీసీ కెమెరా ఇక్కడ ఉన్నాను. నేను ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కరిని మీరు ఉంటేనే మీరు రెస్పాండ్ అవుతారు. మా వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక్కరిని సార్ సార్ నేను ఒక ఎస్ఐని వస్తే మీరు రెస్పాండ్ అవుతలేరు. నేను ఎస్ఐని వచ్చిన, ఒక ఏఎస్ వచ్చిన, 4 members కాన్స్టేబుల్ తీసుకుని వచ్చిన, 6 members సార్. మీ చేతులు ఎవరు చెప్పింది? ఇది ఎవరు చెప్తుంది? మా పై వాళ్ళ మీద ఉంటుంది కదా కొంచెం. వాళ్ళు చెప్పి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అనాథ శవం విషయంలో పోలీసులకు డాక్టర్లకు మధ్య వివాదం జరిగింది. వడదెబ్బకు రోడ్డు పక్కన ఉండే బిచ్చగాడు చనిపోవడంతో శవాన్ని పోలీసులు గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో మార్చరీలో ఉన్న ఫ్రీజర్ గత వారం రోజులుగా పనిచేయటం లేదని, అందువల్ల డెడ్ బాడీ తీసుకోవటానికి డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ఫ్రీజర్ పనిచేయడం లేదని డాక్టర్లు అనాథ శవాన్ని మార్చరీ బయటే ఉంచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రీజర్ పనిచేయకుండా డెడ్ బాడీని ఎలా తీసుకోవాలని డాక్టర్లు అంటుంటే అనాథ శవాన్ని ఎలా అయినా సరే తీసుకోవాలని పోలీసులు వాగ్వాదానికి దిగారు. మరోపక్క ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని, కనీసం ఫ్రీజర్ను కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. ద్రవ్యోల్బణాల మనిషి మోదీ మరోసారి ప్రజలపై కొరడా జులిపించారంటూ కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. గత 4 రోజుల్లో 4 రూపాయలు పెంచారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఇది ఆరంభం మాత్రమేనని, ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఈ ద్రవ్యోల్బణాల మనిషికి ఇంకా ఎక్కువ వసూలు చేస్తారంటూ విరుచుకుపడింది కాంగ్రెస్.
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. ద్రవ్యోల్బణాల మనిషి మోదీ మరోసారి ప్రజలపై కొరడా జులిపించారంటూ కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. గత 4 రోజుల్లో ₹4 పెంచారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఇది ఆరంభం మాత్రమేనని, ఎన్నికలు ముగిశాయి కాబట్టి ద్రవ్యోల్బణాల మనిషి ఇంకా ఎక్కువ వసూలు చేస్తారంటూ విరుచుకుపడింది కాంగ్రెస్. అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. పళనిస్వామి వర్సెస్ సివి షణ్ముగం వర్గాల పోరు కొనసాగుతుంది. పార్టీ అధినేత, శాసనసభాపక్ష నేత ఎవరనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ అధినేతగా పళనిస్వామి కొనసాగుతున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చిన 25 మంది అన్నాడీఎంకే రెబల్స్ ఎమ్మెల్యేలు ఇంకా పార్టీలోనే ఉన్నారు. అయితే టీవీకేకు మద్దతు ఇచ్చినందుకు పార్టీ పదవుల నుంచి సివి షణ్ముగం మద్దతుదారుల 26 మందిని పళనిస్వామి తొలగించారు. పదవుల నుంచి తమను తొలగించే అధికార పళనిస్వామికి లేదంటూ ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు రెబల్స్. పళనిస్వామి వైదొలగాలంటూ రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 50 మంది జిల్లా అధ్యక్షులతో సివి షణ్ముగం మంతనాలు జరిపారు. అన్నాడీఎంకే పార్టీ అధినేత పోస్టుతో పాటు ఎల్పీ నేత పోస్టును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పళనిస్వామి. అన్నాడీఎంకేతో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. పళనిస్వామి వర్సెస్ సివి షణ్ముగం వర్గాల పోరు కొనసాగుతుంది. పార్టీ అధినేత, శాసనసభాపక్ష నేత ఎవరనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ అధినేతగా పళనిస్వామి కొనసాగుతున్నారు. టీవీకేకు మద్దతిచ్చిన 25 మంది అన్నాడీఎంకే రెబల్స్ ఎమ్మెల్యేలు ఇంకా పార్టీలోనే ఉన్నారు. అయితే టీవీకేకు మద్దతిచ్చినందుకు పార్టీ పదవుల నుంచి సివి షణ్ముగం మద్దతుదారులు 26 మందిని పళనిస్వామి తొలగించారు. పదవుల నుంచి తమను తొలగించే అధికారం పళనిస్వామికి లేదంటూ ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు రెబల్స్. పళనిస్వామి వైదొలగాలంటూ రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 50 మంది జిల్లా అధ్యక్షులతో సివి షణ్ముగం మంతనాలు జరిపారు. అన్నాడీఎంకే పార్టీ అధినేత పోస్టుతో పాటు ఎల్పీ నేత పోస్టును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పళనిస్వామి. మరోపక్క ఇవాళ జిల్లా అధ్యక్షులతో పళనిస్వామి మీటింగ్ జరుపుతున్నారు. పార్టీ అధినేత మాటే శాసనం అంటుంది పళనిస్వామి వర్గం. వెంటనే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు. కొత్త అధినేతను ఎన్నుకోవాలని రెబల్స్ వ్యూహం రచిస్తున్నారు. శశికళను వెంటనే పార్టీలో చేర్చుకోవాలంటున్నారు రెబల్స్. వేలుమనే మా ఎల్పీ నేత అంటూ స్పీకర్కు లెటర్ ఇచ్చారు రెబల్ ఎమ్మెల్యేలు. పళనిస్వామే మా ఎల్పీ నేత అంటూ లెటర్ ఇచ్చిన ఆయన మద్దతుదారులు ప్రస్తుతం స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఇవాళ జిల్లా అధ్యక్షులతో పళనిస్వామి మీటింగ్ జరుపుతున్నారు. పార్టీ అధినేత మాటే శాసనం అంటుంది పళనిస్వామి వర్గం. వెంటనే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు. కొత్త అధినేతను ఎన్నుకోవాలని రెబల్స్ వ్యూహం రచిస్తున్నారు. శశికళను వెంటనే పార్టీలో చేర్చుకోవాలంటున్నారు రెబల్స్. వేలుమనే మా ఎల్పీ నేత అంటూ స్పీకర్కు లెటర్ ఇచ్చారు రెబల్ ఎమ్మెల్యేలు. పళనిస్వామే మా ఎల్పీ నేత అంటూ లెటర్ ఇచ్చిన ఆయన మద్దతుదారులు ప్రస్తుతం స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీ కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతుంది. ఏపీ నుంచి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కనుంది. కూటమి నుంచి ఈసారి ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతుంది. ఏపీ బీజేపీ ఎంపీకి కేబినెట్లో అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ కేబినెట్లో కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు సహా పలువురి శాఖల మార్పు దిశగా కసరత్తు జరుగుతుంది. ప్రధాని మోదీ 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని సమాచారం. గత 2 ఏళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అంతేకాక ఈసారి యువనేతలకు, మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నారని అంటున్నారు. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన 2 పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో కొత్తగా కేంద్ర మంత్రి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్తిచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కుతుందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఏపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే బీజేపీ నుంచి 3 ఎంపీలు ఉండగా పురంధేశ్వరి రాజమండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస్ వర్మ ఉండటంతో ఉమ్మడి విశాఖకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్ సమీకరణాలు, ఏపీ కేంద్రం రాజకీయ వ్యూహాల అమల్లో భాగంగా బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే విధంగా టీడీపీ, జనసేనకు అవకాశం పైన చర్చ సాగుతుంది. జనసేనకు ఈసారి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో కేంద్ర కేబినెట్లో ఫైనల్గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతుంది. ఏపీ నుంచి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కనుంది. కూటమి నుంచి ఈసారి ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతుంది. ఏపీ బీజేపీ ఎంపీకి కేబినెట్లో అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ కేబినెట్లో కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు సహా పలువురు శాఖల మార్పు దిశగా కసరత్తు జరుగుతుంది. ప్రధాని మోదీ 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని సమాచారం.
గత 2 ఏళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెప్తున్నారు. అంతేకాక ఈసారి యువనేతలకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని అంటున్నారు. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన 2 పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో కొత్తగా కేంద్రం మంత్రి అయ్యేది ఎవరని చర్చ మొదలైంది. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కుతుందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఏపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే బీజేపీ నుంచి 3 ఎంపీలు ఉండగా పురంధేశ్వరి రాజమండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస్ వర్మ ఉండటంతో ఉమ్మడి విశాఖకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్ సమీకరణాలు, ఏపీ కేంద్రం రాజకీయ వ్యూహాల అమల్లో భాగంగా బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదేవిధంగా టీడీపీ, జనసేనకు అవకాశం పైన చర్చ సాగుతుంది. జనసేనకు ఈసారి అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. దీంతో కేంద్ర కేబినెట్లో ఫైనల్గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీధి కుక్కల తరలింపు వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయాన్ని తీసుకుంది. గతేడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించిన ఇందులో మార్పులు చేయాలని దాఖలైన పిటిషన్లపై తన వైఖరిని తెలియజేస్తుంది. నాటి ఆదేశాల్లో ఎటువంటి సవరణలు చేయడానికి అంగీకరించలేదు. వాటిలో సవరణలు చేయడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ఆ ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్, సెటిలైజేషన్ అనంతరం వీధి కుక్కలను బహిరంగ ప్రదేశాల్లో తిరిగి వదలకూడదనే ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోలేదు. ఈ విషయంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవి. వీటిని కోర్టు తోసిపుచ్చింది. ఫలితంగా వీధి కుక్కలు ఇకపై షెల్టర్లకే పరిమితం కావాలి. ఈ పిటిషన్లు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారీలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. తాజాగా వీటిపై వాదోపవాదనలు ఆలకించింది బెంచ్. గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాల నుండి వీధి కుక్కలను తొలగించి ఆశ్రయాలకు తరలించక తప్పదని పునరుద్ఘాటించింది. సెటిలైజేషన్, వ్యాక్సినేషన్ తర్వాత కూడా వాటిని ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే విడిచిపెట్టకూడదని కూడా బెంచ్ ఆదేశించింది. పిల్లలపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన అంశాలను తాజాగా ప్రస్తావించింది సుప్రీంకోర్టు. వీటిని తీవ్ర ఆందోళన కలిగించే ఘటనలుగా అభివర్ణించింది. పసిపిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు సైతం కుక్కకాటుకు గురైన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేసింది. కుక్కకాటు బెడద విమానాశ్రయాలను సైతం వదలట్లేదని వ్యాఖ్యానించింది. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని కూడా బెంచ్ స్పష్టం చేసింది. కుక్కకాటు ఘటనలు నిరంతరం పునరావృతం అవుతూనే వస్తున్నాయని పేర్కొంది. ఈ సంఘటనలు తమ ఆదేశాల అమలులో లోపాలను ఎత్తిచూపుతున్నాయని అభిప్రాయపడింది. ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కర, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. నిర్దిష్ట ఫీడింగ్ ప్రాంతాల్లో తప్ప వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టడాన్ని కూడా సుప్రీంకోర్టు ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కుక్కల ప్రేమికులు, జంతు హక్కుల సంఘాలు దరఖాస్తులు దాఖలు చేశాయి. వాటిపై విచారణ అనంతరం జనవరి 29న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తన తుది తీర్పును వినిపించిన సుప్రీంకోర్టు బెంచ్
నగరంలోని కల్తీ రాయిలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా విధించారు. పలు షాపులు, హోటళ్లు, సూపర్ మార్కెట్లపై ఆకస్మిక దాడులు జరిపారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని ప్రముఖ లూలు హైపర్ మార్కెట్లో ఆహార భద్రతా శాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. ఈ దాడిలో స్వీట్లు, నూనెలు, పిండి, మాంసం, పుష్పధాన్యాలతో సహా మొత్తం 150 కిలోగ్రాముల సురక్షితం కాని ఆహార పదార్థాలను ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకుంది. తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు, అపరిశుభ్రత పరిస్థితులు, కుళ్లిపోయిన కూరగాయలు, చిరిగిన, తప్పుదారి పట్టించే లేబుల్తో ఉన్న గడువు ముగిసిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు గుర్తించారు. అంతేకాకుండా రిఫ్రిజిరేటర్లో మిగిలిపోయిన ఆహారం నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ లూలు హైపర్ మార్కెట్లో అనేక ఉత్పత్తులకు FSSAI లైసెన్స్ కూడా లేదు. పైగా షాప్ లోపల నేలంతా పురుగులతో అపరిశుభ్రంగా ఉంది. శనగపిండి, గోధుమ పిండి, పప్పుల ప్యాకెట్లో సైతం పురుగులు కనిపించాయి. మాంసంలో ఘాటైన కుళ్ళు వాసన వెలువడడంతో పాటు మురుగునీటి కాలువలు మూసుకుపోయి కనిపించాయి. అక్కడి పరిస్థితులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించేవిగా దర్శనమిచ్చాయి. ఇక మాంసం కోసే ప్రాంతం, రీటైల్ విభాగం, ఇన్హౌస్ కిచెన్తో సహా దాదాపు ప్రతి సెక్షన్లోనూ తీవ్రమైన ఉల్లంఘనలు కనిపించాయి. దీంతో మాల్లోని ఆహార పదార్థాల నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్ పరీక్ష కోసం అధికారులు పంపించారు. నిత్యం రద్దీగా ఉండే కూకట్పల్లి లూలు హైపర్ మార్కెట్లో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న లూలు మార్కెట్ బండారం బయటపడటంతో జనాలు అప్రమత్తమయ్యారు. పైకి ఎంతో విలాసవంతంగా కనిపించే ఇలాంటి మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. రామానుగ్రహం ఉంటే నెలాఖరులోపే సుప్రీంలో ఆకివీడు రామాలయం కేసు తేలుతుందంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. స్టేటస్ కో కారణంగా రామాలయ నిర్మాణం ఆలస్యం కాదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో పిల్ కొట్టివేసిన విషయాన్ని దాచిపెట్టి జడశ్రవణ్ సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని రఘురామకృష్ణరాజు అన్నారు. జడశ్రవణ్ స్టే కోరితే ఇవ్వకుండా సుప్రీం స్టేటస్ కో ఇచ్చిందన్నారు. కృష్ణశిలలతో రామాలయ నిర్మాణం 4 నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. మధ్యాహ్నం 12 అనుకుంటా మొదలైంది మళ్ళీ జడగోళ. సుప్రీంలో రఘురామకు షాక్, ఇది వార్త. సరే, అయితే ఆర్డర్ కాపీ చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకంటే అతను ఏం పిటిషన్ ఫైల్ చేశాడో చూడాలి. అది చూడకుండా మనం మాట్లాడటం సమంజసం కాదు అని ఊరుకున్నా. అనుకోకుండా నేను ఇటు రావడం, విమానానికి 2 టైర్లు ఫ్లాట్ అయ్యి ఒక 3 గంటలు విమానంలోనే ఉండి ఇంకా సమయం కూడా అయిపోయినందువల్ల నిన్ననే నేను చెప్పవలసిన సమాధానం చెప్పలేకపోయా. పూర్తి అతను ఏం ఫైన్ చేశాడు, శ్రావణ్ కుమారుడు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చా. నో డౌట్ ఇక్కడ హైకోర్టులో 4 పిటిషన్లు అతను పోయిన తర్వాత మళ్ళీ ఒక కంటెంప్ట్ పిటిషన్ అతను వేసి 6వ తారీఖు మెన్షన్ చేయడం జరిగింది. అది 7-8 తారీఖుల్లో నెంబర్ అయ్యి వస్తుంది అనుకున్నాం, అది రాలేదు. సో కాబట్టి అతను సుప్రీంకోర్టుకి వెళ్ళటానికైతే నార్మల్గా అవకాశం లేదు, అన్లెస్ కొన్ని నిజాలు దాచేస్తే తప్ప
సరే, ఎంత బుద్ధిహీనుడైనా మరీ సుప్రీంకోర్టుకి అబద్ధాలు ఆడే అంత నీచ స్థాయిలో ఒక లాయర్ ఉంటాడా అనే ఉద్దేశంలో నేను అక్కడ కేవియట్ వేయకపోవడం అనేది డెఫినెట్గా పొరపాటే. ఎన్నో కొన్ని విలువలు ఉంటాయని ఆశించడం పొరపాటు. గోరుతో పోయేదానికి గొడ్డలి చందంగా ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేయవలసిన ఆవశ్యకత వచ్చింది. అక్కడ జరిగింది ఏమిటంటే, నిన్న 991 అని ఫస్ట్ ఒక రెడ్ పిటిషన్ నెంబర్ అయింది ఏపీ హైకోర్టులో. అది ఎటువంటి స్టే ఇవ్వలేదు, కానీ శ్రావణ కుమారుడు, అతని ఇతర ఛానల్ వ్యక్తులు, అతన్ని ఫాలో అయ్యే కొద్దిమంది వ్యక్తులు స్టే వచ్చేసింది అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడారు. వాళ్ళందరికీ ఆర్డర్ కాపీ చూపెట్టిన తర్వాత కొందరు రియలైజ్ అయ్యారు. సరే, కొందరు అర్థం అయ్యి కూడా కానట్టు నటించారు. అక్కడ ఎటువంటి స్టే లేకుండా ఫస్ట్లో అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తామని చెప్పడం జరిగింది. ఈలోపు అతను కంగారుగా ఒక పిల్ వేయటం జరిగింది. అది చీఫ్ జస్టిస్ గారి కోర్టుకు వచ్చింది. ఆ పిల్ ఉండగానే అది నెంబర్ అయ్యి స్థితిలోనే ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా ఉండమట్ల జయంతి అనే పేరు మీద ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా అతను వేయటం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 అనుకుంటా మొదలైంది మళ్ళీ జరగడం. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేష్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేష్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.